4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రష్యా అమెరికా చర్చలు ప్రారంభించాయి. ఉక్రెయిన్ సమస్యతో పాటు రెండు దేశాల సంబంధాలని మెరుగుపరచుకోవడానికి ఒక విస్తృత స్థాయి చర్చలు మొదలుపెట్టారు. ట్రంప్ పుటిన్ కెమిస్ట్రీ ప్రాతిపదికగా ట్రంప్ కొత్త దృక్పథాన్ని ఆధారంగా ఈ చర్చలు మొదలయ్యాయి. చాలా విషయాల్లో ట్రంప్ అండ్ పుటిన్ ఏకాభిప్రాయం కనబడుతోంది. ఈ వార్ మొదలుపెట్టింది ఎవరు అని ఇప్పటిదాకా చర్చలో రష్యాదే తప్పని అమెరికా అంటూ వచ్చింది బైడెన్ ఉన్న సమయంలో. ట్రంప్ రావడంతో పుటిన్ యుద్ధం మొదలు పెట్టడానికి దారితీసిన పరిస్థితులు నేను అర్థం చేసుకోగలను అంటూ ఒక రకంగా పుటిన్ జస్టిఫై చేశాడు ట్రంప్. ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా నిలిపివేశాడు. ఉక్రెయిన్ను శాంతి చర్చలకు పుసిగలుపుతున్నాడు. ఇవన్నీ పుటిన్కు ఆనందం. కానీ ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ ఇష్యూ పైన మీరు చాలా ఫైన్ ప్రింట్ స్టడీ చేస్తే ట్రంప్ అండ్ పుటిన్ అగ్రిమెంట్ మనకు కొట్టవచ్చినట్టు కనబడ్డా దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ ఏరియాస్ ఆఫ్ డిస్అగ్రిమెంట్. ఓవరాల్ డైరెక్షన్లో ట్రంప్ అండ్ పుటిన్ ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. కానీ ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారే, ఆ ఫైన్ ప్రింట్లో మాత్రం ఇంకా సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి అమెరికాకు రష్యాకు. మొదటి డిఫరెన్స్ ఏంటంటే పుటిన్ నాయకత్వం రష్యాతో అమెరికా చర్చలు మొదలుపెట్టింది. అవసరం వస్తే యూరప్ను కలుపుకుంటాం, లేకపోతే యూరప్ను పక్కకు పెట్టైనా ఉక్రెయిన్ను పక్కకు పెట్టైనా రష్యాతో నేరుగా ఒప్పందానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇదే చేశాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయకుండా తాలిబాన్తో అగ్రిమెంట్ కుదుర్చుకొని అమెరికా విత్డ్రా అయి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి అప్పజెప్పేశాడు. అప్పటిదాకా అమెరికా మద్దతుతో ఉన్న ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ పారిపోయాడు. అందువల్ల సరిగ్గా అదే పని ఇక్కడ చేయాలన్నది అమెరికా వాదన. అందుకే ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా నిలిపివేశాడు. అవసరమైతే రష్యాతో నేరుగా ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం కాపీని ఉక్రెయిన్కి ఇచ్చి యు జస్ట్ అగ్రీ అని చెప్దామని. కానీ అది అంత సులభంగా లేదు. ఉక్రెయిన్ అగ్రీ కావడం లేదు, యూరప్ అసెప్ట్ చేసుకుంటోంది. అందుకే ట్రంప్ యూరప్ లేకపోయినా ఉక్రెయిన్ లేకపోయినా రష్యాతో చర్చలు జరిపాడు. ఈవెన్ మీకు సౌదీ అరేబియాలో జరిగిన చర్చలకు యూరప్ను పిలవలేదు, ఉక్రెయిన్ పిలవలేదు. అందుకే యూరప్ అన్నారు మేము కూడా మీడియాలో చూడాల్సి వచ్చిందని. సో ట్రంప్ వైఖరి ఎలా ఉందంటే ఫర్గెట్ యూరప్, ఫర్గెట్ ఉక్రెయిన్, ఐ విల్ హ్యావ్ ఎ డీల్ విత్ పుటిన్. ఆ డీల్ తప్పనిసరిగా ఉక్రెయిన్ అమలు చేయాల్సిందే అని. అయితే ఇక్కడ పుటిన్కు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. పుటిన్ డజంట్ వాంట్ దిస్. పుటిన్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్టీస్, అంటే ఉక్రెయిన్ కూడా అంగీకరించాలి, యూరప్ కూడా అంగీకరించాలి అన్నది పుటిన్ అభిప్రాయం. సో ట్రంప్ ఏమో పుటిన్ రష్యాతో నేరుగా అగ్రిమెంట్ చేసుకుంటే చాలనుకుంటే రష్యా మాత్రం క్లియర్గా ఉంది, ఒక్క అమెరికాతో ఒప్పందం కాదు, ఈ ఒప్పందంలో అన్ని పార్టీస్ అగ్రీ కావాలి, యూరప్ అగ్రీ కావాలి, ఉక్రెయిన్ అగ్రీ కావాలన్నది రష్యా వాదన. ఇది మొదటి ఏరియా ఆఫ్ డిఫరెన్స్. సెకండ్ ఏరియా ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఈవెన్ చర్చలు ఎక్కడున్నాయన్న దగ్గర కూడా రెండు పుటిన్ ఒక రకంగా మాట్లాడాడు, ట్రంప్ ఇంకో రకంగా మాట్లాడాడు. ట్రంప్ ఏమో అమెరికా రష్యా చర్చించుకున్నాయి, పీస్ టాక్స్ మొదలు పెట్టడానికి నిర్ణయించుకున్నాం అని ట్రంప్ ప్రకటించాడు. కానీ పుటిన్ ఇందుకు భిన్నంగా చర్చలు జరపాలని మాత్రమే ఈ అంశం పైన మేము నిర్ణయించుకున్నామన్నారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లెటస్ టాక్ అని మాత్రమే అగ్రీ అయ్యామన్నది రష్యా వాదన, లెటస్ టాక్ ఆన్ పీస్ అని అగ్రీ అయ్యామన్నది అమెరికా వాదన. అసలు పీసా లేదా తర్వాత ఏదో మాట్లాడుకోవాలనుకున్నాం మాత్రమే అన్నది రష్యా వాదన అయితే, లేదు పీస్ కొరకే మాట్లాడాలనుకున్నామన్నది ట్రంప్ వాదన. దర్ ఇస్ ఎ వెరీ ఫండమెంటల్ డిఫరెన్స్ ఇన్ ద బోత్, ఎస్పెషల్లీ ఇన్ ద స్టేజ్ అండ్ ప్రాసెస్లో చాలా తేడా ఉంది. ఇక మూడవది అమెరికా ఫోర్సెస్, అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలని ఉక్రెయిన్ అడుగుతోంది. అందుకు అమెరికా సిద్ధంగా లేదు, రష్యా సిద్ధంగా లేదు. ఇక్కడ వరకు ఇబ్బంది లేదు, సేమ్ అగ్రిమెంట్. కానీ యూరోపియన్ సెక్యూరిటీ గ్యారంటీసు అంటే యూరోపియన్ ఫోర్సెస్ మీకు
యుక్రెయిన్లో ఉంటాయి, ఉక్రెయిన్కు రక్షణగా. దీనికి ట్రంప్ రెడీ, యూరప్ రెడీ. అయితే ఉక్రెయిన్ మాత్రం సరిపోదు అంటున్నారు. యూరప్ ఫోర్సెస్ అవసరం లేదని అనడం లేదు, సరిపోదు అంటున్నారు. కానీ రష్యా ఎట్టి పరిస్థితుల్లో యూరోపియన్ ఫోర్సెస్ కూడా ఉక్రెయిన్లో ఉండడాన్ని మేము అంగీకరించామని రష్యా అంటోంది. అంటే అక్కడ కూడా మళ్ళీ యూరోపియన్ సెక్యూరిటీ బలగాలు ఉక్రెయిన్లో ఉండాలి అనే అంశం పైన అమెరికా అంగీకరిస్తే రష్యా ఎట్టి పరిస్థితుల్లో అమెరికన్ బలగాలు ఉండకూడదు, యూరోపియన్ బలగాలు ఉండకూడదు అన్నది రష్యా స్టాండ్. ఇక ఫోర్త్ డిఫరెన్స్ ఉంది, తక్షణం ఈ యుద్ధం ఆగిపోవాలి, స్టాప్ ద డెత్ అంటున్నాడు ట్రంప్. ఏమన్నా చేసి మొదలు యుద్ధం ఆపాలి, అగ్రిమెంట్ యుద్ధం ఆపటానికి ఉంటే సరిపోతుంది, ఇక మిగతా అన్ని తర్వాత చూసుకుందామని ట్రంప్ అంటున్నాడు. పుటిన్ అన్ని తర్వాత చూసుకుంటూ కాదు, అన్నీ చూసుకున్నాకనే ఒప్పందం అని పుటిన్ అంటున్నాడు. చాలా ఫండమెంటల్ డిఫరెన్స్. కట్నాలు కానుకలు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే తాళి కట్టేద్దాం అన్నది ఒకరి ప్రతిపాదన. అయితే అట్లా కాదు, కట్న కానుకలు అన్నీ తేలినాకనే ముహూర్తం పెట్టుకుందామని, లేదు ముందు ముహూర్తం పెట్టుకుందామని ఒకరు అంటున్నారు. సో అక్కడ మళ్ళీ ముహూర్తమే కాదు, తాళి కట్టేద్దాం తర్వాతంగా చూసుకుందాం, ఇవన్నీ తర్వాత కూర్చొని చర్చించుకొని చెడిపోతాయి అంటున్నారు. సో దానికి అంగీకరిస్తారు, ఆ రెండు పార్టీలు అంగీకరించవు. వధువు పార్టీ అంగీకరిస్తారు, వరుడు పార్టీ అంగీకరించరు కదా. కట్న కానుకల పిచ్చున్న ఏ వరుడ పార్టీ అంగీకరించదు, ఎందుకంటే వాళ్ళకి కావాలి మొదలు తేలాలి కదా. పెళ్ళైనాక వాళ్ళకి కట్న కానుకలు తీరుతారు కదా. అడ్వాన్స్ ఇచ్చాక ఎవరైనా డిస్కౌంట్ ఇస్తారా షాప్లో? అందుకే ముందైతే అడ్వాన్స్ ఇవ్వండి, తర్వాత చూద్దాం డిస్కౌంట్, మా ఓనర్ వచ్చాక మాట్లాడదామంటాడు షాప్లో ఉన్న సేల్స్ పర్సన్. మనమేమంటాం, అడ్వాన్స్ ఇచ్చే ముందే ప్రైస్ డిసైడ్ కావాలి, మీ ఓనర్తో కల్పించండి అంటాం. ఎందుకు? ఒక్కసారి అడ్వాన్స్ ఇస్తే ప్రైస్ అగ్రీ అయినట్టే, తర్వాత డిస్కౌంట్ ఇవ్వరు. సరిగ్గా అదే పరిస్థితి ఇవాళ యుక్రెయిన్ విషయంలో ఉంది. సో ఉక్రెయిన్ విషయంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకవైపేమో ట్రంప్ మొదలైతే సంతకం పెట్టేస్తామంటున్నాడు, ఎందుకంటే ట్రంప్కేమో పొలిటికల్ పాయింట్ ఇది. ఆయన ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశాడు, డీల్ మేకర్గా పేరుంది. సో పెద్ద ఉక్రెయిన్ అనే ఒక పెద్ద జటిలమైన సమస్యను తాను పరిష్కరించి నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేద్దాం అనుకుంటున్నాడు. నోబెల్ పీస్ ప్రైజ్ కాకపోయినా అమెరికా ప్రజల మద్దతు కొట్టేద్దామని ట్రంప్ వాదన. పుటిన్ మాత్రం ఫండమెంటల్ సొల్యూషన్ కావాలి అంటున్నాడు. అంటే ఫండమెంటల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఒక్క యుద్ధం ఆపడమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయంటున్నాడు. ఏంటి ఆ చాలా విషయాలంటే, ఉక్రెయిన్కు నాటో మెంబర్షిప్ అనేది శాశ్వతంగా క్లోజ్ కావాలి. దీనికి ట్రంప్ రెడీ. నాటో మెంబర్షిప్ ఉక్రెయిన్కు ప్రాక్టికల్ కాదు అంటున్నాడు. అయితే అమెరికా ఒక్కటి చెప్తే సరిపోదు అంటున్నాడు పుటిన్. యూరప్ కూడా చెప్పాలి, ఉక్రెయిన్ కూడా చెప్పాలి. యూరప్ చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక ఉక్రెయిన్ నాటో మెంబర్షిప్ అనే అంశాన్ని ముగిస్తాము, మేము నాటో మెంబర్షిప్ అసలు ఆలోచించామని ఉక్రెయిన్ కూడా చెప్పాలి. ట్రంప్ ఒక్కటి చెప్తే సరిపోదు అన్నది పుటిన్ వాదన. తర్వాత నాటో బలగాలు ఉక్రెయిన్లో కాదు, అసలు ఈస్టర్న్ యూరోప్ నుంచే ఖాళీ చేయాలన్నది మాస్కో రష్యా వాదన, పుటిన్ వాదన. అది ఎందుకంటే పుటిన్ రష్యా మొదటి నుంచి వాదనదే, నాటో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ మేము అంగీకరిస్తామని. ఎందుకంటే సోవియట్ విచ్ఛిన్నమయ్యాక గార్బచోవ్కు, అమెరికాకు, యూరోప్కు కుదిరిన ఒప్పందం ప్రకారం నాటో రష్యా వైపుగా ఎక్స్పాండ్ కాదు అని మాట ఇచ్చారు. అయినా కూడా ఎక్స్పాండ్ అయింది. ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యాక కూడా రష్యన్ నైబర్స్ అయిన ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరాయి. అందుకే ఇప్పుడు పుటిన్ ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాడు. ట్రంప్ రావడంతో పైచేయిలో ఉన్నాడు కనుక పుటిన్ కండిషన్ ఏంటంటే, అసలు నాటో ఉక్రెయినే కాదు, అసలు నాటో ఇక్కడ ఎక్కడ ఉండద్దు, ఈస్టర్న్ యూరోప్లో కూడా ఉండకూడదు అంటున్నాడు. దీనికి అమెరికా అంగీకరిస్తే అంగీకరించవచ్చు, ఎందుకంటే అమెరికా అసలు నాటో నుంచి వైదొలగాలనే మాట కూడా ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు అంటున్నారు. నాటో ఎక్స్పాన్షన్కు ట్రంప్ కూడా అంత సుముఖంగా ఉంటాడని అనుకోను. కానీ సమస్య ఏంటంటే దీన్ని యూరోప్ అంగీకరించదు. పుటిన్ మాత్రం యూరోప్ కూడా అంగీకరించాలంటున్నాడు. నేను అంగీకరిస్తే సరిపోదా అని ట్రంప్ అంటే, నువ్వు కాదు యూరోప్ను కూడా ఒప్పించు అంటున్నాడు. సో అందువల్ల నాటో బలగాలు ఈస్టర్న్ యూరోప్లో ఎక్కడ అంటే రష్యాకు దగ్గరలో కూడా ఉండకూడదు అంటున్నాడు. సో ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యుక్రెయిన్ మిలిటరీ కూడా పరిమితం చేయాలి అంటున్నాడు. సో అంటే యుక్రెయిన్ మిలిటరీగా స్ట్రాంగ్ ఉండకూడదు, ఉక్రెయిన్కు ఎవరు సహాయం చేసేందుకు ముందుకు రావద్దు, సహాయం చేయగలిగే వాళ్ళు ఎవరు దగ్గరలో ఉండకూడదు అని పుటిన్ వాదన. అంటే అవసరం వస్తే తాను ఉక్రెయిన్ అంటే ఆవలిస్తే లోపలికి వెళ్ళిపోవాలి. ఉక్రెయిన్ ఏమో అది కాదు, మాకు సెక్యూరిటీ గ్యారంటీ ఉండాలి, అమెరికా బలగాలు ఉండాలి, యూరోప్ బలగాలు సరిపోవు అని ఉక్రెయిన్ ఉంటుంది.
అసలు బలగాలు కాదు, అసలు మీకే మిలిటరీ ఉండొద్దు, తగ్గించుకోవాలని పుటిన్ అంటున్నాడు. అందువల్ల ఇప్పటికీ ట్రంప్కు పుటిన్కు మధ్య విషయంలో కూడా, ఉక్రెయిన్ విషయంలో కూడా బ్రాడర్ ఏరియా ఆఫ్ అగ్రిమెంటు, బ్రాడర్ డైరెక్షన్లో కామనాలిటీ, సిమిలార్ ఒపీనియన్స్ ఉన్న ఫైనల్ డీటెయిల్స్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి పుటిన్కు ట్రంప్కు కూడా. మరీ ముఖ్యంగా ట్రంప్ ఏకపక్షంగా ఈ వ్యవహారాన్ని నడిపే పరిస్థితులు లేరు. ట్రంప్ యూరోప్ను ఒప్పించక తప్పనిసరి పరిస్థితి ఉంది. అందువల్లనే యుక్రెయిన్ పీస్ డీల్ అనేది వెంటనే కుదురుతుందా అనేది ఇప్పటికీ కూడా అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, ఆ పీస్ డీల్ ఎలా ఉండాలి, ఆ డీల్ కుదుర్చుకోవాలనే విషయంలో ట్రంప్ అండ్ పుటిన్ ఒకే ఒపీనియన్. కానీ ఆ డీల్ ఎలా ఉండాలి అనే విషయంలో మాత్రం ట్రంప్ అండ్ పుటిన్ సిగ్నిఫికెంట్లీ డిఫర్. అంటే ట్రంప్ పుటిన్ డిఫర్ ఆన్ ఫైనల్ డీటెయిల్స్ ఆఫ్ ఉక్రెయినియన్ పీస్ డీల్.